పెళ్లికి పోయినాడు అని అనిపిస్తుంది, అమ్మాయి పెళ్లికి వెళ్ళిందా అని అనిపిస్తుంది. అసలు అందులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలని అవసరం లేదు అని అంటే నా డౌట్ అది. మరి చూడు నేను దీన్ని ఎందుకు తగిలిచ్చినావు బ్రో? నాకు నా జీవితం అవును చేస్తున్నా చెప్తే వద్దురా మారరా అని చెప్తే ఆ రోజు అయిపోతుండే. వల్లేగా తగిలావే బంగారం వల్లేగా తెలిముద్రనా బీటెక్ చేసిన చూడు ఎంత అందంగా ఎంత క్యూట్ గా ఉంది. చూడు చూడరా ఇంత అందం. మటర్ అవుతుందాం అనుకున్నా. మేమేం పోలేము, మేమేం పోతలేము. నేను ఏడికి పోను, రేపు అంతా నీతోనే ఉంటా. రేపు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఏంటి అంటే ఇలా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అంటే నెగిటివ్ కాదు. యాక్చువల్గా ఏంటంటే వంశీ నా దగ్గర నాకు ఏమని చెప్పినాడు, నైటే పోయి నాకు షూట్ ఉంది వెళ్తున్నా అని చెప్పినాడు. వెళ్ళిన తర్వాతకి సరే అని అనుకున్నాం. మళ్ళీ దాని తర్వాత నైటే వచ్చిండు. నేనేమనుకుంటున్నా అంటే వీడు షూటింగ్కి కాకుండా ఏడికే పోయిండు. నాకు ఏడికో తెలుస్తలేదు. అంటే ఇది సీరియస్ టాపికా అని అంటే నాకు కొంచెం సీరియస్ అండ్ దాని తర్వాతకి కొంచెం డౌట్. నాకు ప్రతిదీ ఏంటంటే కెమెరా పట్టుకుంటే వాడు ఏమన్నాడు అనే ఒక ధైర్యం, ఎందుకంటే వాడు మీ ముందర నన్ను తిట్టాడు కాబట్టి. అండ్ ఇంకా ఏమైనా తాగొచ్చిన తర్వాత ఎట్లయితే బిహేవ్ చేస్తాడో అట్లనే బిహేవ్ చేసిండు. షూటింగ్ అన్నాడు, షూటింగ్ అన్న తర్వాత స్టోరీ కూడా పెట్టిండు. ఓకే, స్టోరీ ఎప్పుడు పెడతాడు? నాకు ఏమనిపించింది అంటే ఆ స్టోరీ చూస్తే ఏదో ఒక ఎల్సీ లైట్ పెట్టుకొని ముందుగానే ఒక ఫోటో తీసుకొని ఆ స్టోరీ అంటే ఇంతకు ముందులో పోయినప్పుడు ఏదో ఒక పిక్ తీసుకొని అదే మళ్ళీ స్టోరీ పెట్టినట్టు అనిపించింది. అడిగితే తిడతాడేమో అన్నట్టు నేను అడగలేదు, అడగనట్టు అడిగిన. కానీ ఎందుకో నాకు ఎక్కడో కొడుతుంది. శ్రీని కూడా పిలుస్తాయి ఇక్కడ, శ్రీని కూడా అడగమని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే పెళ్ళికి పోయినాడు అని అనిపిస్తుంది, అమ్మాయి పెళ్ళికి వెళ్ళిందా అని అనిపిస్తుంది. పెళ్ళికి పోయిండు అని తెలిస్తే మాత్రం నాకు వంశీకి ఇదే లాస్ట్ వీడియో అని అనుకుంటున్నా. సో రండి ఐస్ పోయి అడిగి చీల్చి చెండ ఆడదాం. నాకేం సంబంధం ఉంది? నీకు సంబంధం ఉంది. నాకేం సంబంధం ఉంటుంది? వంశీ నిన్న షూట్ కి పోతా అని చెప్పిండు. షూట్ కి పోకుండా ఎడుగా షూట్ కి పోలేడు. షూట్ కి పోలేడు. షూట్ కి నైట్ వస్తారా శ్రీ? నైట్ పొద్దున వచ్చిండు, సాయంత్రం పోయినా. అదెందుకు నువ్వు తాగడానికి వెళ్ళిండు అని అనుకోవట్లేవు? ఎందుకు పోతారు తాగడానికి? వాడు తాగినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అట్లనే బిహేవ్ చేసిండు. వచ్చిన తర్వాతకి ఇంకోటి ఆ స్టోరీ కూడా ఏంది, ఎప్పుడో ఇంతకు ముందు పోయినప్పుడు ఒక ఫోటో తీసుకొని ఆ స్టోరీ మళ్ళీ పెట్టినట్టుంది. నాకు తెలిసి అమ్మాయి పెళ్లికే పోయినట్టు. ఎందుకు 5 days అప్పుడు ఎప్పుడో 5 days సమస్యలు చేస్తున్నావు. నాకు కావాలంటే వంశాల ఫ్రెండ్స్ కూడా అడిగిపిస్తా. పెళ్లి అయ్యింది. నాకు సంబంధం లేదు. ముచ్చట్లు అన్ని రాకుండా సపోర్ట్ చేసుకుంటా. ఏం సపోర్ట్ చేస్తాను నేను? అంటే పెళ్లికి తప్పేముంది? పెళ్లికి పోతే తప్పేముందా? ఏడుస్తున్నాడేమో నాకు తెలియకుండా. తప్పేముంది అలా కూడా? తప్పేముంది తప్పేముంది అలా? తప్పు పెళ్లికి పోతే తప్ప? ఎక్స్ట్రా పెళ్లికి పోతే తప్పేముందిరా? చెప్పు, నాకు నిజం తెలిసింది. చెప్పు, నాకు నిజం తెలిసింది. నాకు సంబంధం లేదు. శ్రీ చెప్పిండు నాకు. నేనేం చెప్పినా? నువ్వు వేడికి పోయినావు చెప్పిండు నిన్న. షూట్ పోయిండు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఇక చూడు, నేనేం చెప్పకుండా నవ్వకుండా బ్లష్ ఎందుకు అవుతున్నాడు? ఎందుకు క్యాన్సిల్ చేసినావు? నవ్వుడింది, నవ్వకు. నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆగురి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు నిన్న మీ పిల్ల పెళ్లికి పోయినా అనుకుంటున్నావు. మీ పిల్ల ఏందిరా? ఫస్ట్ ఇప్పటి నుంచి ఒక 10 days ముందు నుంచి
21st షూట్ ఉందా, మూవీ షూట్ తీసుకెళ్తాను, నీకు నెంబర్ కూడా ఇచ్చినాడు, క్యారెక్టర్ ఉంది, నెంబర్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు సడన్ గా నన్ను నెక్స్ట్ డే షూట్ అనగా నన్ను క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన గుర్తుపెట్టుకోండి, చేస్తాడు. ఈ మ్యాటర్ మాట ఆగు చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగు, వెయిట్. అందరూ ఆన్సర్స్ చేస్తా. ఫస్ట్ నీకు చెప్తా అలా మాట్లాడు బ్రో. చెప్పేది నువ్వు. వీడిది ఏమైందంటే వీడికి మెసేజ్ అన్న ఈ నెంబర్ ఇచ్చిన అన్నకి, అన్నని అడిగిన ఈడి ముందే, లేదు తనది లేదు, తన షూట్ ఉన్నప్పుడు నేను కాల్ చేస్తా అన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నా, వీడిది ఈడు అంటుండు కదా, ఈయన ఎందుకు తీసుకోలేదు అని అడుగుతుండు కదా, ఈడే ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకు పోతా అసలు చెప్పు ఉండింటే నీకు ఎంతో కొంత పొయ్యి ఉంటావు. అవును, పోయిన ఎక్స్ లో పెళ్లికి తప్పేముంది? శ్రీ ప్రభా నువ్వు ఎందుకు సపోర్ట్? అరే సపోర్ట్ గా ఎక్స్ లో తప్పేముంది చెప్పాకు వస్తుంది. మాట నాకు ముందే చెప్పిపోతే నేను కూడా వచ్చేదాన్ని కదా. మోస పిల్ల ఫీల్ అవుతుందా? ఎందుకు ఫీల్ అవుతుంది? పెళ్ళి అయ్యేటప్పుడు వీడే ఫీల్ అవ్వాలి కానీ అసలు నేనెందుకు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడలేదు, ఇట్లా లవర్ పెళ్లి అవుతుంటది, ముందు సీట్లో కూర్చొని ఇట్లా అంటే ఇప్పుడు టూ మూవీ ఫీల్ అవుతారా? అందులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలని. అయితే నిన్న మేము నేను వీడితో చాట్ చేస్తున్నా వాట్సాప్ లో. చాట్ చేసినప్పుడు ఎందుకు లేట్ రిప్లై ఇస్తున్నా అంటే అసలు ఫోనే ముట్టొద్దు, బ్యాగ్ లో ఏమని చెప్పినారు, కానీ నేనే పెట్టుకున్నా అని చెప్పేసి అన్నాడు. ప్రతిసారి ఆ రీజన్ చెప్తావా నాకు? పెళ్లి పోయిన తప్పేమని చెప్పచ్చు. ఆ మాట నాకు చెప్పిపోతే చెప్పరా, నేను ఎందుకు పోతా, నా షూట్ కి ఎవరు అమ్మాయి బాబు మీరు మారు. అమ్మాయి నా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్? ఒక ఫ్రెండ్ పిల్ల నా గురించి వీడియో చేసింది అన్న, ఆ వీడియో అది అట్లా పెట్టుకున్నా వీడియో చేసిన పిల్ల. శ్రీప్రభ ఒక వీడియో నా పిల్లని. సరేనా చెప్తాను, నేను చేస్తా శ్రీ, అట్లాంటి వీడియోలు 100 చేస్తా నీకోసం. నువ్వు వేయడం వేరే బయట వాళ్ళు చేయాలి. బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? బయట వాళ్ళు చేయాలి. ఇగో తర్వాత అట్లా చెప్పినాడు చాటింగ్ లో. ప్రూఫ్ ఉంది అంటే ఆ ఫోటో ఎప్పటిదో ఏమో ఒక ఎడిటర్ చెప్తున్నాడు. సో గైస్ మేము బై మిస్టేక్ లో మా ఇద్దరికి ఏదైనా పెద్ద గొడవ విడిపోతామంటే ఈయన కొడుకు కారణం. సినిమా పోదామని చెప్పి సినిమాకి క్యాన్సిల్ చేసి దానికి కూడా గొడవ మా ఇద్దరికి. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా, నిన్న నేను నార్మల్ సినిమా వీడిది కాదన్నా, వీడి గొడవ పెడుతుండ చెప్తున్నా, మీన్ వల్లనే అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ పొయ్యి ఉంటే నేనే ముందు నాకు చెప్పి పోతే నేను పో అని చెప్తుండే. మళ్ళీ దాని తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే వీడు మూడు లేకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్ళేసి తాగేసి వస్తాడు. నైటే పోవాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ పోయిండు, నైట్ వచ్చిండు. మార్నింగ్ వచ్చింది, మార్నింగ్ ఏం రాలేదు. మార్నింగ్ డోర్ తీసి 7 గంటలకు అన్ననే 8 గంటలకి 7 వచ్చింది. వీడికి ఫోన్ చేసిన కాబట్టి ప్రూఫ్ కూడా ఉంది. అది కూడా నువ్వెందుకు మరి నాతో వీడు తాగనికే పోయిండు శ్రీ, నీకు తెలియదు. తాగిండు, ఎక్స్ట్రా పెళ్లి తాగిండు. ప్రతిసారి అవసరం లేదు వీడియోలో చెప్పినా ఇట్లాంటివి అవసరం లేదు అని అంటే నా డౌట్ అది. ఇప్పుడు తాగిండు, నిన్ననే మాటిచ్చిన కోపం పడని కోపం తెప్పిస్తున్నావు, మళ్ళీ అనవసరంగా సైకిల్ వేస్తుంది, కుట్న కొడతా. షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో కాల్ చేస్తాడు, మాట్లాడతాడు. నేను కాల్ చేస్తే మెసేజ్ చేస్తేనేమో ఎందుకు చెప్తా, కాల్ చేయంటే నేను కాల్ చేయలేని వీడు అందరు ఉంటారు అని పెట్టినాడు. మళ్ళీ దాని తర్వాతకి మెసేజ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఫోన్ బ్యాగ్ లో పెడతానన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పినావు మరి? చెప్తావా అట్లాంటి రీజన్? ఫస్ట్ థింగ్ ఏం తెలుసా, ఇప్పుడు నార్మల్ వెబ్ సిరీస్ చేసి ఏమనుకుంటుంది, ఆడ ఏమో ఓకే టేక్ మన చేతిలో ఉంటది. సినిమా షూటింగ్ తీసుకోవాలి ఒకసారి, చదువుకోవాలి. అందుకే చిన్నప్పుడు పోయి ఆడ ఒకటే షాట్ పెట్టరు, ఒక్కొక్కరు మాకు చెప్తారు. సినిమా స్కూల్ ఉంటాయి, మీకు చెప్పరేమో ఊరోళ్ళు కాబట్టి. తక్కువ చేసి మాట్లాడుతావు, చెప్పాలన్నా పక్క నుండి చెప్పి యాసిడ్ వచ్చింది రా. నేను ఏడికి పోలేదు చెప్పిన సినిమా షూట్ ప్రాబ్లం. సరేనా పోలేను. ఇంకో ప్రూఫ్ మా గ్రూప్ అప్డేట్ చేయండి. నేను శంషాబాద్ ఎక్కుతా, ఎవరన్నా అప్డేట్ చేయనన్నా లేదు అన్న కార్ ఇస్తా అన్నాడు. కార్ ఇచ్చిన ఈడి దగ్గర కూడా ఉంది నెంబరు. అంత సెన్స్ లేకుండా ఏం చెప్పాలి అంటే ఇవన్నీ చూడలేదు కాబట్టి ముందు అడగొచ్చు, చూపిస్తారు కదా. అడిగితే మళ్ళీ అసలు అడగడం అవుతుంది. ఒకటి చేస్తున్నావు నీ వాళ్ళకి అట్లా పెట్టమని చెప్పినావేమో నువ్వే.
మరి చూడు నేను అసలు ఓకే దీన్ని ఎందుకు తగిలిచ్చినావు బ్రో నాకు నా నువ్వే జీవితం తగులుకున్నావు, ఒక్క రోజు love బాగాలేదు చేస్తున్నా, bro. నువ్వే చేస్తున్నా అని. అవును చేస్తున్నా అని చెప్తే వద్దురా మారరా అని చెప్తే ఆ రోజు అయిపోతుండే. వల్లేగా తగిలావే బంగారం వల్లేగా ఇంత అయితే కాదు. సరే బ్రేకప్ చేసుకోండి ఇద్దరు. నాకు మళ్ళీ టార్చర్ పెట్టడానికి మనుషులు ఉండరు. నేను ఏంటంటే భరిస్తున్నా కాబట్టి నేను ఒకటి దొరికినా ఏలుముద్ర గాడిని అట్లా. తెలిముద్రనా బీటెక్ చేసిన చూడు ఎంత అందంగా ఎంత క్యూట్ గా ఉంది చూడు. చూడరా ఎంత ఇంత అందం. ఆకారం చూస్తే నువ్వు అవతారం చూస్తే నువ్వు అది చూడు నన్ను చూడు. ఇక మళ్ళీ నిన్ను చూసి నేను ఎందుకు ఆ నడి ముక్కు చూడు. ముద్దులు పెట్టాల్సిన ముఖం మీద చంపలా కొట్టేది. ఈడొకడు ఊరే మీరు అసలు నాన్ సింక్రో అసలు దేని గురించి పంచాయతీ నన్ను ఎందుకు కళ్ళు బాగుంటాయి కదా. నీకు అంత లేదు ఇమాజిన్ చేసుకో. అసలు అబద్ధాలు లేవు. అది ఒకసారి డిప్స్ డిప్స్ అసలు ఏ స్టైల్ ఏయ్ అది ఊళ్ళో పెట్టుకొని ముద్దులు పెడుతుంది. స్మైల్ వద్దు ఎక్కువ సిగ్గుపడ. కుళ్ళు వెనక్కి నన్ను ఇప్పుడు ఏది సినిమా పోతున్నామా లేదా? పోతున్నాం. మళ్ళీ ఏమొద్దు నేను నాకు 3 పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు పెట్టావు సింహగ్రామ్ సినిమా మీద నిన్నెళ్ళు ఎందుకు వేసావు ఆడపిల్ల పెళ్లి పోయినామని? నేను ఎందుకు పోతా పిల్ల పెళ్లికి అసలు? నేను సూర్య అయినా కూడా ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ఎక్స్ లవర్ పెళ్లి కూడా తప్పు కాదు. ఫస్ట్ థింగ్ నేను గుర్తుపెట్టుకోండి. అసలు నేను ఎందుకు పోతా? నువ్వు కాదురా అబద్ధాలు నిందలేస్తారు కానీ ఒకవేళ నిజంగా వంశీ ఒకళ్ళు పోయిండే అనుకో, పిల్లలు ఆడబొమ్మలకు కనిపిస్తున్నారు మీకు. ఒకవేళ నిజంగా వంశీ పోయిండే అనుకో ఎక్స్ లవర్ పెళ్లి కూడా తప్పేముంది నాకు వెళ్ళు. నేనైతే 100% పోతాను నా ఎక్స్ లవర్ ఉంటే. ఎందుకు రొమాన్స్ చేస్తున్నావు? అయిపోయింది ఆ మొత్తం ఇప్పుడు ఇటు అయిపోయింది. చెప్పాలి సార్ అనుకున్నా చెప్పు. చెప్పరా ఏంద్రా ఊకే ఏమైంది? పెళ్లి కూడా తప్ప అని అడుగు. పెళ్ళికి పోవడం తప్పు కాదు, నాకు చెప్తే నేను పంపిస్తా. అసలు నేను ఎందుకు పోతా? నాకు షూటింగ్ ఉంది, ఇది ఎప్పటి నుండో ఉంది. అవునైతే అవును పోయాను ఆగరా అదే షూట్ అన్ని క్యాన్సిల్ పోయినా చెప్పరా పోయినా అని చెప్పు. పోయినా ఇప్పుడు ఏంది అడుగు. అమ్మకి ఫోన్ చేస్తాం. చేసుకో. మా అమ్మకు కూడా తెలుసు. చూడండి గైస్, నాకు అమ్మ నాన్న లేరని చెప్పి నేను మోసం ఒక్క నిమిషం ఆగు. అదే ఒక్క నిమిషం ఆగు. నీకు నిన్ననే పెళ్ళి అని తెలుసారా? రేపు పెళ్లి. పెళ్లి అయిపోయింది చెప్పింది. బా మీకు డేటే తెలియదు మాకు అచ్చమైన ఆమెకి. నీకెట్లా తెలుసు? 23 చూడలే రీల్ చూపియలే నీకు? రీల్ లో నవ్వుకున్నాంగా చూసి. అయితే రేపు పోదాం పెళ్లికి అందరం. హీరో హీరోయిన్ వీడు రాడు. మటన్ పెడతారా? నేను అసలు ఏడు మాది ఏపీనా పెట్టరా మటన్ పెట్టరా? మా దాంట్లో మటన్ పెట్టరా? మా పప్పన్న మా ఇంట్లో పప్పన్న గెలిచిన చికెన్ మటన్ పెడతారా? అదే మనది వేరేనా? తెలంగాణ. ఓకే ఓకే మటన్ అవుతుందాం అనుకున్నా. మేమేం పోలేము, మేమేం పోతలేము. నేను ఏడికి పోను, రేపు అంతా నీతోనే ఉంటా. రేపు వాళ్ళ ఊర్లో ఊరు పేరు చెప్పొద్దు. సో గైస్ కర్నూలులో పెళ్లి వచ్చేసి అందరూ. ఇవన్నీ తెలుసు నీకు. నాకే ఇది ఎవడు రీల్ చూపించినా కదా నీకే అడ్రస్ ఉండదా? ఉంటది. నేనే అన్నా. ఈరోజు మధ్యాహ్నం నైట్ అవుట్ అవుదాం. వస్తుంది. ఏం రాడు, నువ్వు పిలుచుకపోయినా వాడు రాడు. అరే మధ్యాహ్నం బయటకు వచ్చి ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాడు చూసా రీల్ చూసింది. ఒరే దానికే చూపించిండ్రా. నీకేంటి బ్రో, వాడు గుర్తు పెట్టుకుంటాడు. అయినా ఏంది నీకు? సరే అరే మనము నైట్ బయటకు ఏడికి రాడు ఆయన. సినిమా పోతున్నాడు. పిలిచప్పుడు యాక్చువల్ గా ప్రతి ఇయర్ ఆ బర్త్డే రోజు తాగుతుండే, ఇప్పుడు పెళ్లి రోజు తాగాల్సి వస్తుందేమో. తాగుతావా? తాగుతామంటుండు. సరే తాగు. హుషారు నువ్వు. నాకు పనులు కొంచెం మధ్యాహ్నం నన్ను కూడా మా ఇంట్లో అటు సైడే నన్ను కూడా దింపండి. ఇవన్నీ ఏం జరగవు గైస్, వీడియో కట్ చేయండి. పెళ్లికి మళ్ళీ ఎందుకే నీకు అవసరం? వారే వీడియో ఎందుకు మేము పోండి, మీరు వాడు రాడు రానని చెప్పు. ఏంది అంతులేని పింతులేని అనుకుంటా. అయినా బాధపడడంతో తప్పు లేదు. 11 years లో వేసినావు కాబట్టి బాధపడు. నేనే యాక్సెప్ట్ చేస్తాను. సీరియస్ గా చెప్తున్నా గైస్, నాకు అసలు ప్రామిస్ చెప్తున్నా, నాకు అసలు నార్మల్ కూడా రూపాయి 1% కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు కొన్ని రియలైజ్ అయ్యా కాబట్టి ఈ ఊరు దాని వల్లనే ఇంకా ఎక్కువ అవుతుంది నాకు. పెళ్ళికి పో, బాధ అవుతుంది. పెళ్ళికి పో. సరే అని చెప్పరా పోతున్నాం, ఫిక్స్ అయిపోరా 100% పోతున్నాం. వాళ్ళ సిరీస్ లో షన్ను ఎట్లా పోయి నిల్చుంటాడో పోయినా అట్లా నిల్చు. కోటేసుకొని వస్తా చూసా.
నేనేం చెప్పలేను guys ఇక ఇది ఏందో దీని వీడియోలో ఏందో దీని పంచాయతీ ఏడవకు ఏందో. సరేనా బాధ కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి నీకు. కానీ ఏం పంపిస్తాను ఇట్లా ఎవరో ఒకసారి సో గైస్ ఈ వీడియో కనుక మీకు నిజంగా బాధ అనిపించరా నీ ఎక్స్ లవర్ పెళ్లి చేసుకుంటే? అటు నుండి ఎఫర్ట్స్ వస్తే ఏమన్నా బాధ ఉంటుండే ఏం లేవు కాబట్టి కన్నీళ్ళు ఇంకిపోయినా వన్ సైడ్ లవర్ కన్నీళ్ళు ఇంకిపోయినా అంట. అది అందుకే అది 11 సంవత్సరాలు ఎడితే ఎవడికే నీకిపోతారా? అదే ఇప్పుడు నైన్ ఏమన్నా అందుకే బాధపడ్డా, జస్ట్ బాధపడ తప్ప కంట్లోంచి వాటర్. నేను ఏమన్నా వచ్చింది ఆ పిల్ల 11 years అర్థం చేసుకో లాస్ట్ ఆప్షన్. ఆ పిల్ల లవ్ చేయలేదు అన్న, నాకు వద్దు కూడా ఆ పిల్ల. నేను నాకు మా పిల్ల బాగుంది, హ్యాపీగా ఉంది. చూసానా లేనా నేను చూసాననుకున్నానా ఈ చిన్నారే నవ్వే నేను మాట్లాడతా ఎందుకే నీకు ఎట్లా 2 BHK ఫ్లాట్ గా ఇద్దరు ఏం టూ బిహెచ్కే ఒకరు నేపాల్ ఒకరు ఈడ. సో గైస్ నాకు అర్థమైతలేదు. నీకు ఓకేనా ఇద్దరు? నేను అడిగిన మొన్ననే ఇద్దరం అయితే ఓకేనా? చేసుకో నాకు నాట్ ఓకే, నువ్వు చేసుకో కావాలంటే పో. నీ అమ్మాయి ఎట్లా కనిపిస్తుంది నీకు? చేసుకో నాకు ఓకే. నాట్ ఓకే. ఇదే అప్పుడు నా అక్కడికైతే అట్లా వేసుకున్న తర్వాత ఎట్లుంటుందో వాడికి తెలుసు కాబట్టి. సో గైస్ నయనతార వాళ్ళ డాడీ ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాం. కాదు, నైన్తార వాళ్ళ డాడీ ఇద్దరు అమ్మాయిలు మా డాడీ ఇద్దరు చేసుకుంటాం. సో ఒకరోజు ఫుల్ తాగి నాకు చెప్పిండు, మా ఇంటర్ దగ్గర మాట్లాడతలేరు. ఇగో నిజంగా చెప్తున్నా ఇలా డాడీకి ఇద్దరు పిల్లలు. సో అందుకే చిన్న కన్నయ్య నైన్త్ ఇంత పెద్ద ఉంటుంది, కన్నయ్య గారు ఇంతే ఉంటాడు. ఎందుకంటే ఆ కన్నయ్య సెకండ్ మమ్మీ కొట్టిండు. నిజంరా? అట్లా కాదు, నీకు తెలియదు కానీ అది నిజమేనా? అప్పుడే అనుకున్నా పోలికలు లేవేంటి? పోలికలే కాదన్నా, వీళ్ళందరూ ఒకటే. ఒకటి మమ్మీ నాకు తెలియదు రా పిచ్చోడా. కన్నయ్య ఇలా సొంత తమ్ముడు కాదు, మా సొంత తమ్ముడే కాదు సెకండ్ ఆంటీ కొట్టినా తెలుసు నాకు. కవర్ చేయకు నువ్వు. ఒప్పుకో ఇప్పుడు మరి ఒప్పుకోయింది రానట్లనా మధ్య నిందలు తెచ్చు నువ్వు అయితే. సో గైస్ నయనతారకి ఇద్దరు మమ్మీలు ఉన్నారు అలా. సో గైస్ చెప్తున్నా, ఒరిజినల్ మమ్మీ చనిపోయింది కాబట్టి మనం సెకండ్ మమ్మీని పరిచయం చేస్తా వీడియోస్ లో. సో సీరియస్ చెప్తున్నా, నిజంగా నాకైతే ఏ బాధ లేదు, నేను బాగానే ఉన్నా, ఏడికి పోతలేను, ఏ పెళ్లికి పోతలే, షూటింగ్ ఏవైనా. ఇంకేమైనా డౌట్లు కావాలన్నా? ఇంకోసారి ఈ టాపిక్ అంటే ఒక నిమిషం అన్న, ఈ టాపిక్ మీద ఫిక్స్ అయిపోరా. అరే మీ పిల్ల వస్తే పెళ్లి వీడియో వస్తుంది. అరే నీ బెస్ట్ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరి పిల్ల ఎవరి పిల్ల ఫ్రెండ్ అన్న అలా ఫ్రెండ్ వస్తే అలా ఫ్రెండ్ దగ్గర సో గైస్ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్, 100K దగ్గరలో ఉన్నాం.